40 ఏళ్ల వయసు వచ్చినప్పటికి కూడా ఇంకా తల్లిని కావడానికి నేను సిద్ధంగా ఉన్నాను అని అనసూయ కొన్ని మాటలు చెప్పింది. సో అందరూ కూడా ఇప్పుడు దీని గురించే మాట్లాడుకుంటున్నారు. అదేందబ్బా 40 ఏళ్ల వయసులో కూడా ఇంకా తల్లి కావాలనుకుంటుందా అంటున్నారు. సో దానికి ఏం రీజన్ అనుకుంటున్నావు? అంటే తను కావాలని చెప్పలే. బేసికలీ 40 ఏళ్ళకి పిల్లలు కాలేరని చెప్పి పిల్లలు పుట్టరని ఎవరు చెప్పారు? 50 ఏళ్ళ గన్నోళ్ళు కూడా ఉన్నారు. అది ఫస్ట్ పక్కకు పెట్టేస్తే అక్కడ తనకు ఆల్రెడీ 2 పిల్లలు ఉన్నారు. 2 అబ్బాయిలే ఉన్నారు. బై డిఫాల్ట్ 2 అబ్బాయిలు. వాళ్ళ నాన్న కూడా వాళ్ళ 3 అమ్మాయిలే. సో తనకేంటంటే అమ్మాయి ఉంటే బాగుండు అండ్ వాళ్ళ హస్బెండ్ కూడా ఆయనకు కూడా అబ్బా ఒక అమ్మాయి ఉంటే బాగుండు అని వాళ్ళు చాలాసార్లు అనుకున్నారంట. ఫస్ట్ టైం సెకండ్ టైం ట్రై చేసినప్పుడు అమ్మాయి పుడితే బాగుండు అని చెప్పేసి వాళ్ళు కూడా అనుకుంటారు. కానీ చూస్తే కంటే అబ్బాయి పుడితే వాళ్ళు కొంచెం డిసప్పాయింట్ అయ్యారు. అంటే వాళ్ళు ఫస్ట్ అనుకున్నప్పుడు మేము 3 అమ్మాయిలమే కదా, ఒక బాబు పుడితే బాగుండు అనుకున్నాను. అనుకున్నంటే బాబు పుట్టాడు. అయితే నెక్స్ట్ టైం బాబు ఉన్నాడు కదా, ఒక అమ్మాయి పుడితే బాగుండు, ఇంతవరకు ఓకే అని అనుకున్నారంటే. కాకపోతే మళ్ళీ అబ్బాయి పుట్టాడంట. సో అది ఇంకా మొన్న జరిగిన ఒక మీట్ లో అయితే మాట్లాడుతూ నాకు 40 ఏళ్ళు కానీ నేను ఇప్పటికీ తల్లి అవ్వాలనుకుంటున్నా, బికాస్ నాకు ఒక ఆడపిల్ల కావాలి. కానీ ఇందులో మేబీ తనకి సంబంధించి ఏమైనా లిటిగేషన్స్ రావచ్చు, IVF కి అడాప్ట్ అవుతారేమో మరి వెళ్ళి. సో అక్కడ వాళ్ళు అంటే అందులో అట్లా ఉండదు, చూస్ చేసుకొని ఇదే కావాలన్నట్టుగా. బట్ అట్లా వెళ్ళే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఎందుకంటే న్యాచురల్గా అవ్వడం కొంచెం 40 years లో కొంచెం కష్టమే. బట్ తన ఇష్టం అది. ఎందుకంటే ఇప్పుడు చాలా మంది నెగిటివ్ గా అంటున్నారు, నీకు సిగ్గుందా 40 ఏళ్ళ పిల్లలు గంట అంటవి అంటే. ఆబ్వియస్లీ అంటే తన ఇష్టం, తనకు అనాలనుకుంటుంది, తనకు పోషించే శక్తి ఉంది. లేని వాళ్ళు నోరు మూసుకొని కూర్చోండి, అనాల్సిన అవసరం ఏంటి? నోరు ఉంది కదా, నోరు పడేసుకోవడం కరెక్ట్ కాదు. ఇంకోటి ఒక యాంకర్ గా లైవ్ స్టార్ట్ చేసి చిన్న అంటే ఒక న్యూస్ ఛానల్లో యాంకర్ గా స్టార్ట్ చేసి జబర్దస్త్లో యాంకర్ గా చేసి దాని తర్వాత రంగమ్మత్త క్యారెక్టర్ తోని ఓవరాల్ గా ఫుల్ ఫ్యామిలీ కాదు ఇప్పుడు హీరోలతో పాటు సమానంగా క్రేజ్ ఉంది ఆమెకి. నిజంగా చూస్తే ఇప్పుడు ఆమె అసలు 40 years ఏజ్ ఆమెకి అస్సలు అనిపించదు. అట్లా అసలు అనిపించదు. ఇక్కడ ఒక 30 ఉండొచ్చు, 28 అట్లా 30 అట్లా ఉండొచ్చు. ఆబ్వియస్లీ తన ఏజ్ కి తగ్గట్టు కూడా తన అంత మంచిగా మెయింటైన్. ఇంకోటి తన డ్రెస్సెస్ పరంగా కూడా తను చాలా కాంట్రవర్సీస్ ఎదురైంది అనమాట. ఒకసారి ఏదో ఐ గెస్ సమ్ బికినీ వేసుకొని వెళ్తే కూడా అమ్మ మొగుడు ఇంతే. లిటరల్లీ ఈ మాట నేను కొన్ని కింద అంటే ఎంతమంది యాంకర్లు ఎంతమంది యాక్టర్లు ఉన్నప్పటికీ ముఖ్యంగా అనసూయ విషయంలో తను ఏదన్నా బయటికి పోయి డాన్స్ చేసినా తప్పే. రీసెంట్ గా మనం చూసినాం, అప్పుడు వర్షంలో వెళ్ళి డాన్స్ చేసినప్పుడు పబ్లిక్ లా రెచ్చిపోయి డాన్స్ చేసిన అనసూయ ఇట్లా మాట్లాడతారు. ఇంకోటి అదే రష్మి కూడా తనకంటే 35, 36 అట్లా ఉంటాయి. రష్మి అంత హైలైట్ చేయరు. ఎందుకంటే రష్మికి పెళ్లి కాల, పిల్లలు లేరు. సో అట్లా ఇంకా పెళ్ళయింది, పిల్లలు ఉన్నారంటే మొగుడిని వదిలేసి ఊర్లో ఎంబడి తిరుగుతుంది, పిల్లల్ని వదిలేసింది. ఇవన్నీ మాటలమే తీసుకొని ఇంకా మొన్న ఏంటంటే చెప్పడంతో నేను ఇప్పటికి కూడా తల్లిని కావాలనుకుంటున్నాను, నాకు ఒక పాప ఉంటే బాగుండని ఫీల్ అవుతాను, నేను ఖచ్చితంగా నేను ట్రై చేస్తాను, లేకపోతే చూస్తాను మరి అని చెప్పేసి అన్నది. అంటే ఎవరికైనా ఇప్పుడు అందరు మగపిల్లలు ఉన్నప్పుడు ఆడపిల్ల కావాలనుకుంటారు, ఆడపిల్ల ఉన్నప్పుడు మగపిల్లాడు కావాలంటే. సో ఇప్పుడు ఇక్కడ ఆల్రెడీ 2 మగపిల్లలు ఉన్నారు కాబట్టి ఆడపిల్ల కోసం తల్లి కావాలనుకుంటుంది. సో ఈ మాటలలో ఏం తప్పు కూడా కనిపిస్తుంది. కానీ ఎందుకు అంత నెగిటివిటీ చేస్తున్నారు అర్థమట్లే. సో దీనిపైన మీరేమనుకుంటున్నాం కామెంట్.